వాడును కానా. ఎంత చక్కగా ఇవ్వండి ఒక భర్త ఎల్కానా అన్నాతో ఎలా చక్కగా ఒక మర్యాదగా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక భర్త భార్య అని ఎలా ఓదారుస్తున్నాడు చూడు. నీకు పిల్లలు లేరని బాధలో నువ్వు ఉన్నావా? భోజనాన్ని మానేసావా? తినట్లేదా? ఎందుకో? ఇదిగో పిల్లల కంటే గొప్పవాడిగా ఉంటున్నాను నేను, నీకు ఉన్నాను కదా. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడినంటే నేను శ్రేష్ఠుణ్ణి, గొప్పవాడిని. నేను చూసుకోవడానికి చక్కగా నీ పెంచడానికి నేను ఉన్నాను కదా. నీకేంటి కుదివేంటి నీకు? ఏమండి ఈ ఎలకాన కూడా ఎంత దైవికంలో ఉన్నాడో సార్ ఆలోచించండి. భర్తలు ఈరోజు అలా మాట్లాడేవారు తక్కువ. ఒక భార్య అని చక్కగా అలా ఓదారుస్తున్నాడు చూడండి. పిల్లలు లేరని నువ్వేం చేస్తున్నావు? ఏడుస్తున్నావా? ఏమండి ఆమె పెనిమిటి అయిన ఎలకాన, అన్నా ఎందుకు ఏడ్చి